ఆంధ్ర రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా గాడి తప్పిన పరిపాలనను సరైన మార్గంలో పెట్టేందుకు టీడీపీ ప్రభుత్వానికి ప్రజలు కాస్త టైం ఇవ్వాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ కోరారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 48వ డివిజన్లో పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రి ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడారు. ఏ సమస్య ఉన్నా తనను నేరుగా సంప్రదించవచ్చని సూచించారు. జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిలతో కలిసి 48వ డివిజన్లోని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ నగదును మంత్రి నారాయణ అందజేశారు. మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపక్క అనురాధ, మాజీ జడ్పీటీసీ విజేతారెడ్డి, టీడీపీ ముఖ్య నేతలు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. అధికారులు యాక్చువల్గా డిస్పర్స్ చేయడం జరిగింది. దాంతో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులందరూ ఈరోజు పాల్గొన్నారు. నేనైతే ఈరోజు 48వ డివిజన్, ఇది పొల్లుకట్ట ఏరియా అంటారు. ఈ ఏరియాలో ఉదయాన్నే 6 గంటలకి కమిషనర్ గారితోనూ, మరియు ఇక్కడ కార్పొరేటర్తోనూ, మరియు ప్రజాప్రతినిధులతో ఈరోజు నేను కూడా డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఒకటే 3,000 4,000 చేస్తానని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారమే స్టార్ట్ చేసాం. అంతేకాకుండా 3 నెలల అరియర్స్ ఇస్తానని కూడా ఎలక్షన్ ముందు చెప్పారు. అదేవిధంగా లాస్ట్ మంత్ 3,000 అరియర్స్ ఇచ్చాం. అంటే 4,000 + 7,000. అసలు ఈరోజు ఈ రాష్ట్రం తీసుకుంటే ఖజానా ఖాళీ, కంప్లీట్గా ఖాళీ. అన్ని వనరులని అసలు గత ప్రభుత్వం ఏం చేసిందంటే టోటల్గా ఖాళీ చేయటమే కాదు, అన్ని అప్పులు చేసింది. ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా, ఏం తీసుకున్నా అన్నీ ఈరోజు అప్పులు ఉన్నాయి. అసలు గవర్నమెంట్ బిల్డింగ్స్నే తాకట్టు పెట్టేశారు. విశాఖపట్నంలో అయితే యాక్చువల్గా సర్క్యూట్ భవన్ అంటారు, అంటే గెస్ట్ హౌస్, దాన్ని కూడా తాకట్టు పెట్టారు. రాష్ట్రంలో ఉన్న అన్ని బిల్డింగ్స్ని తాకట్టు పెట్టి ఈరోజు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. అయితే ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయనకున్న అపార అనుభవంతో ఈరోజు ముందుకు తీసుకుపోతున్నారు రాష్ట్రాన్ని. ఒకటే, ఎప్పుడైనా ఒక రాష్ట్రం కానీ ఒక దేశం కానీ డెవలప్ కావాలంటే అక్కడ ఇన్కమ్ డెవలప్ కావాలి, ఇన్కమ్ రావాలి. ఇన్కమ్ రావాలంటే అక్కడ ఇండస్ట్రీస్ రావాలి. డిఫరెంట్ ఇండస్ట్రీస్, 1 2 కాదు, ఇండస్ట్రీస్ వచ్చినప్పుడే ప్రజల యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది. అసలు ఇండస్ట్రీస్ రాకుండా ఏ రాష్ట్రంలో కానీ ఏ దేశంలో కానీ ఆర్థిక స్థితి పెరగదు. ఈరోజు ముఖ్యమంత్రి గారు దానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. గత 2014-19 దాకా తీసుకోండి. ఉదాహరణకి కియా మోటార్స్, అనంతపురం జిల్లా ఈ రాష్ట్రంలో తక్కువ వర్షపాతం పడే జిల్లా అనంతపురం జిల్లా. అక్కడ ప్రజల యొక్క ఆర్థిక స్థితి పెరగాలంటే వేరే మార్గం లేక కియా మోటార్స్ తీసుకొచ్చారు. 10,000 మందికి యాక్చువల్గా అక్కడ ఉద్యోగాలు వచ్చినాయి. 10,000 మంది యొక్క ఆర్థిక స్థితి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా పెరిగింది. అలా ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. నా మున్సిపల్ శాఖ అయితే మొత్తం, అంటే ప్రజలు కట్టిన ఇంటి పన్ను కావచ్చు, వాటర్ ట్యాక్స్ కావచ్చు, బిల్డింగ్ ట్యాక్స్లు కావచ్చు, అన్నీ కూడా వాడేశారు. మొత్తం గత ప్రభుత్వం అన్ని విధాలా వాడేసింది. కేంద్ర ప్రభుత్వం అనేక శాంక్షన్ చేస్తే అమృత 2 8,000 కోట్ల రూపాయలు, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ 5,350 కోట్లు, స్వచ్ఛ భారత్ కింద 2,980 కోట్లు శాంక్షన్ చేశారు 2021లో. అసలు దాంట్లో ఖర్చు పెట్టింది 200 కోట్లు కూడా లేదు. ఇలా ప్రభుత్వం మ్యాచింగ్ ఫండ్ ఇక, రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ ఫండ్ ఇక, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులన్నీ మునిగిపోయే స్థితికి వచ్చినాయి. అదే ఆ రోజు 2014-19 నుంచి అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మమ్మల్ని తరిమాడు. పోయి కేంద్ర ప్రభుత్వంలో ఏమేమి ఫండ్స్ ఉన్నాయో తీసుకురండి, నేను మ్యాచింగ్ ఫండ్ ఇస్తాను, ఆ వర్క్స్ చేయండి, ప్రజలకు సౌకర్యాలు కల్పించండి, ఆర్థిక స్థితి పెంచండి అని అనేక విధాలుగా ఆ రోజు మమ్మల్ని మంత్రులు అయితే తరిమేవారు వాళ్ళు పోయి తెమ్మని. అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులకి మ్యాచింగ్ ఇవ్వక మొత్తం ఆగిపోయినాయి. అయితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఖజానా ఖాళీగా ఉంది. అయినా ముఖ్యమంత్రి గారు ఒక పక్క సంక్షేమాలు ఇస్తూ మరొక పక్క డెవలప్మెంట్ కూడా చేయాలని దాంతో రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో వీలైనంత తొందరలో గాడిలో పడుతుంది. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.